ప్రియమైన ప్రజలారా, బైన్సా మండలంలోని వాలెగాం గ్రామానికి చెందిన ఈ గ్రామ శివారులోని 130 సర్వే నంబర్లో ఇనుపగుట్టలకు సంబంధించినటువంటి ఈ భూమి, ఇది వాస్తవంగా రాళ్ల భూమి. కానీ ఇక్కడ ఎర్రమట్టి, ఇటుకకు ఉపయోగపడేటటువంటి మంచి మట్టి ఉన్నది. ఇక్కడ అక్రమంగా పట్టాలు చేసుకున్నటువంటి వాళ్ళు, అక్రమంగా పట్టాలు చేసినటువంటి రెవెన్యూ అధికారులు, అక్రమంగా పట్టాలు చేయించుకున్నటువంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ ఆక్రమణ చేసినటువంటి వాళ్ళు ఇవాళ యథేచ్ఛగా మట్టిని విక్రయిస్తున్నారు. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి తరోడ గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి జేసీబీ పెట్టి, టిప్పర్లు పెట్టి ఇక్కడ ఈ భూమిని సాఫ్ చేస్తూ ఈ మట్టిని తీసుకెళ్లి అక్రమంగా అమ్ముకుంటున్నాడు. వెంటనే ఎంఆర్ఓ గారు వీటిపై విచారణ జరిపి ఆ బండ్లను సీజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వాలెగాం గ్రామ ఎవరైతే పేదలు ఉన్నారో, ఈ భూమి పోరాటం నడుపుతున్నటువంటి వాళ్ళందరికీ ఈ భూముల్ని సర్వే చేసి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో మేము భూ పోరాటం నిర్వహించాం, అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ చేస్తున్నాం. నిన్న మొన్నటి నుంచి ఇక్కడ ఈ పొరకలు కొట్టడానికి వచ్చినటువంటి భూ పోరాటానికి సంబంధించినటువంటి ప్రజలు చెబుతున్నా వినకుండా మళ్ళీ వచ్చేసి ఇవాళ జేసీబీలు, టిప్పర్లు పట్టుకొచ్చి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. రెవెన్యూ అధికారులు మొద్దు నిద్రపోతున్నట్టున్నారు, లేదా 4 రూపాయలు తీసుకొని ఊకుంటున్నట్టున్నారు. దీన్ని మేము వ్యవసాయ కార్మిక సంఘంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ వెంటనే ఈ తవ్వడం అనేది ఆపాలా. ఇక్కడ ఎవరైతే అక్రమంగా పట్టాలు చేసుకున్నటువంటి వాళ్ళ పట్టాలు మేము రద్దు చేసామని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్పారు. మరి రద్దు చేస్తే వీళ్ళెందుకు మట్టి తీసుకుపోతున్నారు, వీళ్ళెందుకు లెవెలింగ్ చేయించుకుంటున్నారు? ఇక్కడ పేదలు ఈ పొరకలు కొడితే కేసులు పెట్టాలని ఎందుకు చూస్తున్నారు? మీరెందుకు ఈ ప్రజలకు ఈ భూముల్ని ఇవ్వకుండా ఆపుతున్నారు? వెంటనే ఈ భూముల్ని మీరు స్వాధీనం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అక్రమ పట్టేదారులపై కేసులు కూడా పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఈ భూములలో మట్టి తవ్వకం ఆపాలా, ఈ భూముల్ని వెంటనే పేదలకు ఇవ్వాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే వాళ్ళపై కేసులు నమోదు చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం.